వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండల మీరసమండ ఓఎన్జీసీ బ్లౌట్ జరిగిన పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, వరలక్ష్మి, ఈ నెల 5వ తేదీన ఇరుసుమండ అదేవిధంగా లక్కవరం ఈ చుట్టుపక్కల గ్రామ సమీపంలో బ్లోఅవుట్ సంభవించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం జరిగింది. అయితే ఇదే ప్రాంతానికి కొద్దిసేపటి క్రితం అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రజా సంఘాలతో వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ టెంట్ వేసి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఇరుసుమండ గ్రామ సంబంధించినటువంటి పలువురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకుని నిరసనను ఖండించే ప్రయత్నం చేశారు. ఏదైతే డీప్ ఇండస్ట్రియల్ వల్ల ప్రమాదం ఏర్పడిందో ఆ ప్రమాద నష్ట నివారణ కోసం డీప్ ఇండస్ట్రియల్ ఈ నెల 30వ తేదీ లోపల గ్రామానికి అంటే కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేసేందుకు సన్నద్ధం అవుతుంది. ఈ క్రమంలో ఈ ప్రజా సంఘాలు హర్షకుమార్ వెళ్లడం ద్వారా మాకు ఇచ్చేటువంటి నష్టపరిహారం రాకుండా పోతుందన్న ఆందోళన ఇరుసుమండ గ్రామ ప్రజల్లో కనిపించింది. దీంతో హర్షకుమార్ తో పాటు హర్షకుమార్ వెంట వెళ్ళినటువంటి వ్యక్తుల పట్ల ఇరుసుమండ గ్రామానికి సంబంధించినటువంటి పలువురు వ్యక్తులు ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాలకు కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఇదే లక్కవరం గ్రామం అంటే పక్కన లక్కవరం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా హర్షకుమార్ తో పలువురు వెళ్లడంతో ఈ ఇరు వర్గాలకు అంటే అటు లక్కవరం ఇరుసుమండ ఇరు వర్గ గ్రామాలకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే హర్షకుమార్ కొన్ని ఆరోపణలు చేశారు. ఏదైతే 2,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఆ బావిలో ఉందని చెప్పినటువంటి ఓఎన్జీసీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి. ఆ బావిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలింది. డీప్ ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి 9 బావులను వెనక్కి తీసుకోవాలి. మొత్తం బావులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్న డిమాండ్ వినిపించారు. పంట పొలాల గుండా వెళ్ళినటువంటి గ్యాస్ పైపులకు ప్రతి సంవత్సరం లీజ్ ఇవ్వాలన్న అంశాన్ని అయితే ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే అక్కడ ఇరుసుమండ గ్రామస్తులు అడ్డుకోవడంతో హర్షకుమార్ తో పాటు అక్కడ ఉన్నటువంటి వెనకాల వెళ్ళినటువంటి వారంతా కూడా ఈ నెల 30 లోపు నష్టపరిహారం చెల్లించుకుంటే మరోసారి ఇక్కడ ఉద్యమాలు ఏమనెత్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.